స్వస్థపరిచి యెహోవాను నేనే, మీకు ఆరోగ్యం కలగజేసేవాడిని నేనే అని చెప్పాడు ఆయన. నీకు ఎప్పుడైతే ఆరోగ్యం లేదు, హాస్పిటల్ ఆదివారం హాస్పిటల్ జరగకూడదు. నువ్వు దేవుని దగ్గర రావాలి. ఈ వాక్యాన్ని నమ్మితే పాస్టర్ చెప్పినంత మాత్రం వచ్చి చెప్పేకి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. వాక్యమే దేవుడు కనుక అలా చేస్తున్నప్పుడు ఆయన దేవుని యొక్క మాటలు మనం జరగటం అంటే అలాగా ఊరికే దొరికిందా, డబ్బులకి దొరికిందా? దేవుని యొక్క మాటలు నీకు ఊరికి ఉచితంగా చెబుతూ ఉంటాడు. అంచేతను విలువ లేకుండా ఉంటావు కాబట్టి నీకు ఆ ఉన్న సత్యం, ఆ ఉన్న మేలు నీకు అర్థం కావట్లేదు. ఆ వాక్యములు దొరికిన వారికి మళ్ళీ చెప్పడం నేను ఈ డాక్టర్ గారు దేవుని దగ్గరికి వస్తే ఆరోగ్యం ఇచ్చే దేవుడు. అందుకోసం వెళ్ళాలంటే అంతే తప్ప ఏదో తప్పట కొట్టేది చూడి తప్పట కొట్టి చిరిగిపోయి 10 రూపాయలకైతే ఆ డబ్బాలా పడవచ్చు. ఒక అంతకే తీసుకుని నెల్లికే తీసుకుని దురిపేసుకుంటే ఉపయోగం లేదు. కొత్త వేస్ట్ అది. నువ్వు ఆరోగ్యం కోసం దేవుని దగ్గరికి రావాలి. ఆరోగ్యం కలగజేసేవాడు ఆయనే. నువ్వు ఎంత సంపాదించినా ఆరోగ్యం తర్వాత అన్నీ సంపాదించిన సుఖం ఏంటి? 3 పొద్దున్న పిల్లల పాసిమోహంతో పిల్లల దాన్ని ఏమంటున్నాం? పరగడుపు పిల్ల. దేవునికి ఇష్టం. పాసిమోహంతో పిల్ల, పరగడుపు పిల్ల, టిఫిన్ తిన్న తర్వాత 2వ పిల్ల, భోజనం చేసిన తర్వాత 3వ పిల్ల, కొడుకులు లేచిన తర్వాత 4వ పిల్ల, నిద్ర అవటానికి ముందు ఎదవ జీవితం పిల్లలతోటే కారణం అయిపోతుంది. ఎదవ జీవితం పిల్లలతోటే. ఏ ఇంట్లో చూసినా అట్లా పెట్టి దరిద్రం అట్లా పెట్టి మళ్ళీ దాని లెక్క అది పొద్దున్న అది మధ్యాహ్నం సాయంకాలం ఎలాడుతుంది అట్లా. ఎందుచేత దేవుని వాక్యం నీకు లేదు కనుక, ఎందుచేత దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మలేదు కనుక. ఆరోగ్యం ఏంటంటే దేవుని మాటలు దొరికిన వారికి అవి ఆరోగ్యం కాకుండా సర్వ శరీరానికి సత్యమును కలగజేసేది దేవుని యొక్క వాక్యమే. నమ్మితే చెప్పబట్టండి. దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ మాటలు వింటున్న వారి మాటలు తింటే, ఆ దొరికిన మాటలు తింటే చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం. ఇప్పుడు ఏ భాగ్యాన్ని కోరుకుంటున్నావు? చురుగ్గా ఉంటేనే కోరుకోవాలి. డబ్బు ఎక్కువ ఉన్న నీకు అనారోగ్యం అయితే డబ్బంతా అలపాడైపోదు. డబ్బు లేకపోయినా ఆరోగ్యం ఉంటే జమ్మంటే పరిగెత్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. డబ్బు ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ. ఆరోగ్యమే ఎక్కువ. దేవుని యొక్క వాక్యం చురుకుగా ఉంటాం గొప్ప భాగ్యం, డబ్బు ఉంటాం గొప్ప భాగ్యం కాదు. అందుచేత అప్పుడు ఈ చురుగ్గా ఉంటాం ఏం చేయాలి? 2-3 మాటలు నేను చెప్తాను. దీంట్లో గమ్ము అయిపోయింది, ఏడులో జిగురు అయిపోయింది, ఎక్కడ అయిపోయింది, పరిగెడతా గోపులేదు కాబట్టి ఏదో అదో గడిపేత్తనం అంతే. అక్కడ పరిగెత్తాడు ఏమా. అక్కడ వాక్యం మీరు చదివారుగా. అక్కడ దేవుని సన్నిధానంలో పరిగెత్తాడు. 6వ వాక్యం చదవండి. 6వ వచనం. మళ్ళీ లాగలేంటండి నాలాగా ఉసూరుమంటే ఈడుచుకుంటూ వెళ్ళాడా? పరిగెత్తాడు త్వరగా వెంటనే వెళ్ళిపోయాడు. 7వ వచనం. దాని 7వ వచనం. మళ్ళీ ఏం చేశాడండి? మళ్ళీ ఏం చేశాడు? పరిగెత్తే. ఈయన వయసు ఎంత ఉంటుంది నా వైపు చూడండి. ఈయన వయసు మంచి చురుగ్గా కనపడుతున్నాడు, పరిగెత్తేసాడు. ఎంత ఉంటుంది 17వ అధ్యాయంలో ఆ పైకి వెళ్ళండి. 17వ అధ్యాయంలో 24వ వచనం. అబ్రహాము 17:24 పైన అండి. 18వ వచనం పైన. ఎంతండి? ఒకసారి గట్టిగా మీ చేతులు బలం తెచ్చి చెప్పడం కొట్టిన ఆరోగ్యం ఎప్పుడు కూర్చున్నా కాబట్టి ఆరోగ్యం లేదు. చప్పట్లు కొడితే ఈ అవయవాలు, ఈ నరాలు కలుగుతాయి, ఏళ్ళు కలుగుతాయి. దీంట్లో కొంత జబ్బు పోతారు. 99 సంవత్సరాల వయసులో పరిగెత్తాడు. భార్య దగ్గర త్వరగా వెళ్ళాడు. మళ్ళీ పశువుల సాలకి అంటే పాకాడికి మనం అనుకునే భాషలో పరిగెత్తుకుని వెళ్ళాడు. వయసు ఎంతండి? ఎందుచేత వాక్యమును ఆయనకు దొరికినప్పుడు దాన్ని పట్టుకుని అవలంబించాడు కనుక. హల్లెలూయా. నేను గబగబ నా పని చేసుకుంటూ నన్ను లాగేస్తుంది కష్టం గారు. నేను ఎలా కొర్రనుకుంటున్నారా ఏంటి? నేను కొర్రనంటే దేవుని యొక్క వాక్యం. నా పని నేను చేసుకోవాలి ప్రభు, నా పని నేను చేసుకోవాలి, నేను ఆరోగ్యం అని చెప్పి పడుకుంటాను. చాలా దగ్గర లెక్కమంటాడు. ఆ విషయం నాయన నా పని నేను చేసుకుంటాను ఆయన. ఒక లెగలెక్కడ కాళ్ళు నిప్పించి అమ్మా లేకపోతున్నానే ఓ బేసిని ఓ బెస్ ఎలా పట్టు అని చెప్పేస్తే అసహ్యం కదా.
అది పాసిమహం కొనుక్కుంటే బేసింది బ్రష్ ఎట్లా అనుకోండి, ఆడ బాక్ కూడా కత్తి ఉంటే ఉయ్యా అది పట్టుకుంటుందా? అదే అసహ్యం, అదే శనార్థి. అది లేకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకోవాలి. ఆ వాక్యం పట్టుకోవటమే కాకుండా దాన్ని మనం అనుభవించాలి. ఆ వ్యక్తి అబ్రహాం గారు 99 సంవత్సరాలు పరిగెత్తాడు. 99 సంవత్సరాల్లో గబగబ పశువుల పక్కడికి వెళ్ళాడు. భార్య దగ్గరికి పిండి ఎట్టుకొచ్చాడు, గోధుమ పిండి. భార్య దగ్గరికి ఏమో మేకపోతున్నట్టుకు వెళ్ళాడు. గబగబ మీరు వంట చేయండి అని చెప్పాడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఏ మందులు వేసుకున్నాడైనా? మంత్రి సత్యనారాయణ గారు మందులు వేసుకున్నాడా, అది మీరు వేసుకున్న మందులు వేసుకున్నాడా? దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ డాక్టర్ దగ్గరికి వచ్చాం? డాక్టర్ యేసుప్రభు గారి దగ్గరికి వచ్చాం. హాస్పిటల్ పేరు బేతేల్ మందిరం. డాక్టర్ గారి పేరు డాక్టర్ యేసుప్రభు, హాస్పిటల్ పేరు బేతేల్ మందిరం. అంతేనమ్మా? ఇప్పుడు దేవుని దగ్గర వచ్చి నువ్వు డబ్బులు ఇచ్చుకోవద్దు, సీటీకి డబ్బులు ఇచ్చుకోవద్దు, కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చుకోవద్దు, మందులు లేదు, ఆరోగ్యంగా ఉంటుందంటే నీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. నచ్చితే ఆయన వాక్యాన్ని పట్టుకోవచ్చు. ఆయన వాక్యాన్ని పట్టుకుంటూ కష్టపడి పని చేయాలి. ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన పని తెలుసా? కష్టపడి పని చేయాలి. మీకు పని లేదనుకుంటే అద్దె లేనా సంతకం లేదు సరే, రోజు తడిగొట్టండి. తడిగొట్టేటప్పుడు చక్కగా ఎలా ఉంటారు అలా ఉంటారు, బ్యాక్నర్ నడుస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా ఆరోగ్యం మీకు తెలియదు. ఏంటా తడిగొట్ట చాలే. సొంతలు అయితే పెట్టుకుందాం అనుకుంటే దాని మీద అనేక రకాలున్న దోమలు, ఏగలు ఉండటం వల్ల, దుమ్ము ధూళి ఉండటం వల్ల అనేకమైన రోగాలు. ఖచ్చితంగా మనం అలుకున్న తల్లు 4 తరాల క్రితం ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అలాగే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే పని చేయాలి. ఆ పని ఏంటంటే నువ్వు ఖచ్చితంగా తడిబట్టెట్టుకోవాలి. తడిబట్టెట్టుకోవాలంటే చురుగ్గా ఉండాలంటే దేవుని సత్యాలు వాక్యం వినాలి. వాక్యం నువ్వు పట్టుకుంటే మన సరళ శరీరానికి ఆరోగ్యం. హల్లెలూయా. కష్టపడి పని చేస్తానన్నప్పుడు సరే చెప్పండి. నా పని నేను చేసుకుంటాను ఆయన అన్నవాళ్ళు చెప్పండి. మీరు దేవుని చూసి మీ పని మీరు చేసుకోండి. కొన్ని రోగాలు ఆటోమేటిక్ మీరు తగ్గకపోతే ఈయన అడగండి. ఎవరే ఆయన మన వాళ్ళు చెప్పేవా తగ్గదు అడిగినాం. ఖచ్చితంగా ఆయన స్వస్థపరిచి యెహోవా నేనే వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా.